అందరికీ నమస్కారం. నేను మీ మురళి. అనుకున్నంత అయింది. వైసీపీ పార్టీ నా ఆస్తి నా సర్వం అనుకున్న నాయకులందరికీ కూడా గట్టి షాకే ఇచ్చింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే జగనన్న నా వెనుకున్నారు, ఎవరైతే జగనన్న నన్ను నడిపిస్తున్నారు అని అనుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు జగనన్న చేతులు వదిలేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహాలు అలానే ఉంటాయి. ఆయన అవసరం మేరకు మాత్రమే రాజకీయం చేస్తారు. అంటే టిష్యూ పేపర్ లెక్క వాడుకున్నంతసేపు వాడుకుంటారు, విసిరేయాలి అని అనుకుంటే నలిపి డస్ట్బిన్లో పడేస్తారు. అవసరం ఉంటేనే ప్రోత్సాహం చేస్తారు, లేకుంటే మాత్రం పక్కన పెట్టేస్తారు. ఏది ఏమైనా నిన్న కాక మొన్న బుల్లితెర నటి యాంకర్ శ్యామల విషయంలో కూడా అదే జరుగుతుంది. గత 10 నెలలుగా ఆమె పార్టీ కార్యాలయం వైపు కూడా కనిపించడం లేదు. ఎందుకయ్యా అంటే ఆమె కాస్త ఎక్కువగా స్క్రీన్స్ మీద కనిపించేసరికి అక్కడ ఎవరైతే కోటరీ ఉన్నారో ఆ కోటరీకి కన్నుగుట్టింది, జగన్ పక్కన ఉండే కోటరీకి. అందుకనే ఆవిడని తొక్కేయడం ప్రారంభించారు అన్న మాటలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా వైసీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెట్టడం లేదు. ఆమెను దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసినట్లేనని ప్రచారం నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టేసినట్లే అంటే ఇంకా ఆవిడ కార్యాలయానికి ఎందుకు వస్తారు? ఏది ఏమైనా ఒక వర్గం ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తుందట. వైసీపీలో అలాగనే ప్రచారం జరుగుతుంది. ఆమె తనంతట తాను ఒక సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో కూడా మనం పోస్ట్ చేశారు. పాపం జగన్ పట్ల విధేయతగా మాట్లాడుతూ అప్పటి నుంచి ఈ అవమానాలు మరింత బలపడ్డాయి. ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళా నేతలు పెద్దగా కలిసి వచ్చిన దాఖలాలు కూడా మనకు కనిపించలేదు. ఎందుకంటే కలిసి వచ్చారు కానీ వాళ్ళని నిలబడనివ్వలేదు అని మనం మాట్లాడుకోవాలి. ఎక్కువ రోజులు ఆ పార్టీలో పనిచేయనివ్వలేదు అని కూడా అనుకోవాలి. ముఖ్యంగా కాస్త వెనకెళ్దాం. కొండా సురేఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. తెలంగాణకు చెందిన కొండా సురేఖ దంపతులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి వైసీపీ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆ సమయంలో ధైర్యంగా ఆయన వెంటే అడుగులు వేసింది. కొండా సురేఖ సైతం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి అన్నలాగే మాట తప్పడు అని అనుకున్నారు, మడమ తిప్పడు అని భావించారు. కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు కోసం కేసీఆర్తో ఒప్పందం చేసుకున్న తీరును తట్టుకోలేకపోయారు కొండా సురేఖ. జగన్ వెంట నడిచిన ఆమె చాలా రాజకీయంగా నష్టపోయారు అనుకోండి. మళ్ళీ 2023లో రేవంత్ రూపంలో ఆమె పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. అప్పటికే ఆమె జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ద్వేషంతో ఉంటారు కదా, ఇక రాజకీయంగా వాడుకుని వదిలేసే తత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు కూడాను అప్పుడప్పుడును. ఇక అప్పటి నుంచి ఆమెకు ఫుల్ స్టాప్ పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఏది ఏమైనా కొండా సురేఖకు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఆదరణ దక్కిందనే మనం మాట్లాడుకోవాలి. తర్వాత అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ఆప్యాయతతో నన్ను హక్కును చేర్చుకుంటారు అనుకున్న కొండా సురేఖకి ఆమెకు ద్వేషాలు, విద్వేషాలు, పగలు, ప్రతీకారాలు మిగిలాయి. ఆమెను తొక్కేయడమే మిగిలింది. అంటే లైక్ ఫస్ట్ టిష్యూ పేపర్. నెక్స్ట్ వాసిరెడ్డి పద్మ. ఏం పరిస్థితులు కూడా అంతే. ప్రజారాజ్యం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పద్మ ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా ఉండేవారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. మంచి పొలిటికల్ కెరీర్ ఇస్తారని అనుకున్నారు. ఖచ్చితంగా చట్టసభలకు పంపించేస్తారని హామీ కూడా ఇచ్చారు. పద్మ అయితే దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాయిస్ బలంగా వినిపించడానికి ప్రయత్నం చేశారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఇంకా పదవిలో పద్మ గారు ఆహా ఏమి విజృంభించారండి. ఎక్కడైనా మహిళల మీద అత్యాచారాలు, మానభంగాలు ఇటువంటివి జరిగినా కూడా వైసీపీ పార్టీకే వంతపాడారు. అంతేగాని మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిలో ఉన్నాను, మహిళలకి మంచి చేయాలి, ప్రభుత్వం తప్పు చేసినా మనం చెప్పే అధికారంలో మనం ఉన్నాము, చెప్పే పదవిలో మనం ఉన్నాము అని ఆమె కనీసం ఇంకిత జ్ఞానంతో ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడం ప్రారంభించారు. అయితే ఆ పదవి ద్వారా వాసిరెడ్డి పద్మతో రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఒక పావుగా ఈవిడ్ని వాడుకున్నారు. చట్టసభలకు పంపుతాను అన్న జగన్మోహన్ రెడ్డి హామీని బలంగా పాపం ఆవిడ నమ్మి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి భజనే చేశారు. అందుకే అప్పట్లో దూకుడుగా ఉండేవారు, రాజకీయ ప్రత్యర్థులపై మంచి విమర్శనాస్త్రాలు చేసేవారు. కానీ 2024 ఎన్నికల్లో టికెట్ అడిగితే కనీసం పట్టించుకోలేదు కదా, చాలా తక్కువ చేసి మాట్లాడారట. అందుకే పార్టీకి బై బై జగనన్న అని వచ్చేసారు. సెకండ్ టిష్యూగా మారారు. నెక్స్ట్ మూడో టిష్యూ పేపర్ దగ్గరికి వద్దాం. రోజా. నిజం చెప్పాలి అని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వచ్చారు మాజీ మంత్రి రోజా. అయితే ఆమెకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అవమానాలు తట్టుకుని ఉండిపోవాల్సి వచ్చింది. దీనికి కారణం ఏంటయ్యా అంటే నోటి దోల.
నిజం చెప్పాలి అని అంటే నోటి తీట ఆమె పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ లోకేష్ గారిని మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికింకా యూట్యూబ్లో చాలా దారుణంగా వినబడుతూ ఉంటాయి. ఆమె చంద్రబాబు నాయుడు గారిని తిట్టినటువంటి తిట్లు సగటు మహిళ ఎవరో కూడా మాట్లాడి ఉండరు అటువంటి భాష నాకు తెలిసి. అసెంబ్లీ సాక్షిగా లేదా మీడియా పోడియం సాక్షిగా లేదా తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా, అంటే తిరుమలలో ఎక్కడైతే ఎటువంటి ప్రముఖమైన పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలు మాట్లాడకూడదో అటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా రాజకీయాలు మాట్లాడి నోటి తీటతో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే శాశ్వతం, ఈ పార్టీయే ఇంకా ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తూ ఉంటుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కి మహారాజు అన్న చందాన మాట్లాడుతూ మిగిలిన పార్టీలను తిడుతూ పవన్ కళ్యాణ్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ తనని పర్సనల్గా తన జీవితంలోకి వెళ్ళిపోతూ ఆమె వీళ్ళందరినీ అవమానిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఆమెను వేరే పార్టీలోకి ఆహ్వానం లేకుండా చేసేసాయి. మొన్నటి ఎన్నికల్లో ఆమెను సొంత పార్టీ వాళ్లే ఓడించేశారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు గదిపారు. అయినా సరే ఏమీ చేయలేని నిస్సహాయత. మొన్నటికి మొన్న ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మిమ్మల్ని కూటమి ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదు అని యాంకర్ అడిగితే ఆమె చెప్తుంది, మీ ఇద్దరి మధ్య ఏదైనా సఖ్యత కుదిరిందా అని అంటే దాన్ని చాలా గోప్యంగా ఉంచాలి, దాన్ని బయటికి చెప్పకూడదు, గుప్పిట ఇలా పట్టుకుంటేనే కదా అందం, ఇలా వదిలేస్తే ఏముంది అందులో, ఇటువంటి సెటైల్ వేస్తుంది. అంటే ఈమెకు కూటమి ప్రభుత్వానికి మధ్య ఒక మంచి సంధి కుదిరింది, అందుకనే నన్ను ఇక్కడ ఎవరు అరెస్టు చేయడం లేదు అన్న మాటల్ని ప్రజల్లో పంపిస్తుంది ఆవిడ. కూటమి ప్రభుత్వం నన్ను ఏం చేయదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను అస్సలు టచ్ చేయరు, అరెస్టులు చేయరు, నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్టు మా ఇద్దరి మధ్య ఒక రకమైన సంధి కుదిరింది అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రోజా మొన్నటికి మొన్న తమిళనాడు ఎలక్షన్లో ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది. నిజం చెప్పాలి అని అనుకుంటే డిఎంకే పార్టీ తరఫున మాట్లాడి ఆమె చాలా చెడునే మూటగట్టుకుందని మనం చెప్పుకోవాలి. ఒక ఐరన్ లెగ్గా మరొకసారి ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే డిఎంకే ఓడిపోవడంతో రోజా అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిందే డిఎంకే తరఫున, అందుకనే ఓడిపోయిందన్న ట్రోల్స్ చాలా విపరీతంగా వచ్చాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున మళ్ళా వైసీపీ పార్టీలోనే ఉంటూ ఆమె ఇక్కడ రాజకీయ దాన్ని ఏంటి అంటారు భవిష్యత్తు లేకుండా చేసేసుకుంది. కాబట్టి తమిళనాడులో ఒక రాయి వేసి చూశారు, ఆల్రెడీ అక్కడ రాయ తగిలినట్టుంది, అందుకనే వైసీపీకి బై బై చెప్పేసి నేను వెళ్ళిపోతాను, ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం నా వల్ల కాదు, బయటికి వెళితే విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, నన్ను మాటలతో హింసిస్తున్నారు, ఏదైనా చెప్పాలి అని అనుకుంటే నేనే చెప్పాల్సి వస్తుంది వైసీపీ తరఫున, అలాగే మిగిలిన నాయకులందరూ నిమ్మకుండి ఉండిపోతున్నారు, ఏపీ ప్రజలందరూ కూడా నన్నే దుయ్యపడుతున్నారు అన్న చందాన ఆమెలో తన సన్నిహితుల దగ్గర చాలా బాధపడినటువంటి సందర్భాలు అయితే కనపడ్డాయట. అందుకనే త్వరలో కూడా మన రోజా గారు కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి పక్కకు వెళ్ళొచ్చు అన్న మాటలు వినబడుతున్నాయి. మరి ఏమైతే జరుగుతుందో మనకైతే తెలియదు. కానీ దీంతో ఏది ఏమైనా మన శ్యామల గారికి కూడా అధికార ప్రతినిధి అనే ట్యాగ్ ఇచ్చారు. పాపం ఆమె కూడా చాలా గట్టిగా మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది. మరి మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కట్లేదు. ఇప్పుడు నేను ఎవరినైతే చెప్పానో వీళ్ళందరినీ కూడా టిష్యూ పేపర్ కింద విసిరేస్తున్నారు. ఇక సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఇక ఆ పార్టీకి అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఆయన శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకోలేకపోయారు. అయితే శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా బొత్సకు మాత్రం ప్రతిపక్ష హోదా ఉంది. ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా ఆయన. అయితే గత కొంతకాలంగా బొత్స సైలెంట్గా ఉన్నారు, కనీసం రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మొన్న మధ్యన ప్రెస్ మీట్లో విశాఖ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బోరున కళ్ళంటి నీళ్లు కూడా పెట్టుకున్నారు. అంటే అతని మనసులో ఆవేదన ఎట్లా ఉంది అని అంటే రాజకీయాల్లా లేవు, చాలా దారుణంగా ఉన్నాయి. ఒకప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాలు వేరు అంటూ రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుని మరీ విలపించారు ఆయన. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలపై బొత్స ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికోసం టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్స్ చేసేసరికి మీడియా ముందుకు వచ్చి బోరున విలపించారు బొత్స సత్యనారాయణ. అప్పటి నుంచి ఆయన పొలిటికల్గా యాక్టివ్గా లేనేలేదు. తరచుగా అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. గత ఎన్నికల తర్వాత బొత్స అనారోగ్యం బారిన పడడం, గతంలో సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలు కూడా జరిపారు. ఆ సమయంలోనే మాట్లాడుతుండగా కుప్పకూలిపోయారు.
ఇంకో సందర్భంలో అసెంబ్లీలో అస్వస్థతకు గురయ్యారు. చాలా రోజుల పాటు హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. ఏది ఏమైనా బొత్స కూడా మరికొద్ది రోజుల్లో వైసీపీ పార్టీకి బై బై చెప్పే సందర్భాలు అయితే ఉన్నాయట. సన్నిహిత వర్గాల దగ్గర నుంచి, వైసీపీ నాయకుల దగ్గర నుంచి వినబడుతున్న మాటలు ఇవి. బొత్స సత్యనారాయణ, శ్యామల, రోజా, ఇంకా మరికొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చే ఎలక్షన్ నాటికి వైసీపీ పార్టీకి బై బై చెప్తారు అన్న మాటలు వినబడుతున్నాయి. ఎందుకు అని అంటే, పొమ్మన లేక పొగబెట్టే వాళ్ళు కొందరు అయితే మరికొందరు అందులో మేము చేయలేము, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు ప్రజల్లో మరింత వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడు 2029లో కూడా రాజకీయాలు చేయడం చాలా కష్టంగా కనబడుతుంది అన్న మాటలు వినబడుతున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది కూడా చాలామందికి తెలియనటువంటి సందర్భం. అంటే ఆ భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళగలమా, లేదా రాజకీయాల నుంచి మనం స్వస్తి చెప్పాలా అన్న సందర్భం అయితే కనబడుతుంది. అందుకనే కొందరు నాయకులు అయితే, ఇప్పుడు ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు రాజకీయాల నుంచి తప్పుకొని కాస్త అజ్ఞాతంలోకి వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ టైంకి ముందుకు వచ్చి ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితేనే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్న మార్గంలో అన్న ఆలోచనకు వచ్చేసారన్న మాటలు వినబడుతున్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, వైసీపీ పార్టీలో ఎవరైనా మహిళలు ఉన్నారు అని అంటే వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారా అని అనుకుంటే ఎక్కడా లేరు. వాళ్ళను వాడుకోవడం, మరి ప్రతిపక్షాలపై తిట్ల వర్షం కురిపించడం, వాళ్ళని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడం, పక్కన పెట్టేయడం. లైక్ శ్రీరెడ్డి, మీరు చూసే ఉంటారు శ్రీరెడ్డిని. ఎంత దారుణమైన భాష అంటే ఆ భాషకి ఇంకా మనం పేరు పెట్టలేం. అటువంటి భాషను కూడా తిట్టి 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 ఆమె అలిసిపోయి లాస్ట్కి జగనన్నకు ఒక నమస్కారం పెట్టేసి, చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి, పవన్ కళ్యాణ్ గారు క్షమించండి, లోకేష్ క్షమించండి అని క్షమాపణ అడిగి ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది. రాజకీయాలు అనేవి హోందాతనంగా ఉండాలి. అందుకని చెరపకురా చెడేవు, ఈ సూక్తి కరెక్ట్గా కొంతమంది వైసీపీ నాయకులకి బాగా సూటం. అందుకనే వైసీపీ మరికొద్ది రోజుల్లో ప్రచార మాధ్యమాల్లో, లేదా సోషల్ మీడియాల్లో, లేదా క్షేత్రస్థాయిలో మేము ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నది అక్కడ వినబడుతున్నటువంటి మాటలు. మరి 2029లో రాజకీయాలు ఏ విధంగా చేస్తుందో వైసీపీ పార్టీ ఎదురు చూడాలి అన్న మాటలు అయితే వినబడుతున్నాయి. ఎందుకు అనంటే, క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏ ప్రభుత్వం ఇప్పుడు చేయడం లేదు అన్న మాటలు అయితే వినబడుతున్నాయి. మరి 2029 ఎన్నికల్లో వైసీపీ ఏ స్లోగన్తో ప్రజల ముందుకు వస్తుంది అన్నదైతే మనకి తెలియనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు, వైసీపీ పార్టీని అడిగేటటువంటి ప్రశ్నలు రెడీ చేసుకుని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి పాదయాత్ర చేసినా, బస్సు యాత్ర చేసినా, ఏ యాత్ర జగన్ చేసినా మరి దానికి ఏ విధమైన ఆదరణ లభిస్తుందో అంటే ప్రశ్నార్థకమే అని మాట్లాడుతున్నారు. అందుకనే 2029లో ఇంకెంతమంది వైసీపీ నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతారా అన్నది అర్థం కాని ప్రశ్న. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.